कृष्णानन्द मुकुन्द मुरारे वामन माधव गोविन्द श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानन्द मुकुन्द मुरारे वामन माधव गोविन्द श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप कृष्णानन्द मुकुन्द मुरारे वामन माधव गोविन्द श्रीधर केशव राघव विष्णु श्रीनारायण चिद्रूप षोडशोऽध्यायः। दैवासुर संपद्विभागयोगः। श्री भगवान् उवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् భయము లేకుండుట, స్వభావశుద్ధి, జ్ఞానమునందు నిష్ఠా స్థిరత్వములు, ధన శ్రమ అధ్యాత్మ విద్యా దానములు, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, తత్వశాస్త్రముల అధ్యయనము, విషయములందు ఆశాసంకల్ప బీజమును తపింపచేయుట, బ్రహ్మతత్వమునందు విక్షేపములేని భావము, अहिंसा सत्यम अक्रोधः त्यागः शान्तिः अपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् ह्रीरचापलम् నిత్యము అనుభవించు ఆత్మభావమును జీవభావము చేత హింసించకుండుట, సత్తత్వమును అనుసరించి ప్రవర్తించుట, లౌకిక కారణముల వలన కోపగించకుండుట, దేహాత్మభావాది అహంకార త్యాగము, కామసంకల్పవర్జితమైన మనశ్శాంతి, లౌకిక కారణములను చూపి తత్వసాధనను తప్పించుకొనకుండుట, భూతములయందు పారమార్థికమును గురించిన దయ, విషయములలో చెలించకుండుట, త్రికరణములలో మృదుస్వభావము, లౌకిక వ్యవహారములందు చెరించుటకు సిగ్గు, ఆత్మజ్ఞానమునందు సాధన కర్మాచరణయందు చంచల స్వభావం లేకుండుట, तेजः क्षमा धृतिः शौचम् अद्रोहो
जातिमानिता भवन्ति सम्पदं दैवीम् अभिजातस्य भारत। జ్ఞాన తేజస్సు, ద్వంద్వములందు సహనము, ఇంద్రియములను నిగ్రహించు ధైర్యము, బాహ్యాభ్యంతర శౌచములు, ఇతరులకు అనాత్మ విషయముల ధ్యాసను కల్పించి ద్రోహము చేయకుండుట, పూజింపదగిన వాడనను అభిమానము లేకుండుట. అర్జున, దైవీ సంపదకు అర్హుడై పుట్టిన వానికి ఈ స్వభావములు కలుగుతున్నవి. दंभो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च अज्ञानं च अभिजातस्य पार्थ संपदम् आसुरीम् అర్జున, దైవీ సంపదను పొందలేక ఆసుర సంపద కోసమే పుట్టిన వారికి కపటము, గర్వము, దేహాభిమానము, లౌకిక విషయములు ఫలించకుంటే కోపము, నిష్ఠూరముగా మాట్లాడుట, ఆత్మజ్ఞానహీనము, ఈ గుణములు కలుగుతున్నవి. ఇది వారి సంపద. दैवी संपद विमोक्षाय निबन्धाय सुरीमत माशु च संपदं दैवीम् अभिजातोऽसि पाण्डव అర్జున, మోక్షమును పొందుటకు దైవీ సంపదయని, బంధములో చిక్కుకొనుటకు ఆసుర సంపదయని శాస్త్రం నా మాటలుగా చెప్తున్నది. నీవు దుఃఖించకు. నీవు దైవీ సంపదకు అర్హుడవై పుట్టావు. द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैवासुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु। అర్జున, ఈ లోకంలో రెండు విధములకు ప్రాణి సృష్టి జరుగుచున్నది. దైవీ సంపద కలిగినది మొదటిది, రెండవది రాక్షస సంపద కలిగినది. దైవీ సంపదను గురించి చాలా చెప్పాను. అభిమానధనులందరూ దైవీ సంపదలో విరాజిల్లుతున్నామనుకుంటారు. వారి ప్రతిబింబములను నేను చెప్పబోవు రాక్షస సంపదలో చూడు. प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं न अपि चाचारः न सत्यं तेषु विद्यते
ఆ ఆ రాక్షసత్వంలో రాక్షసులే అయిన ఈ మనుష్యులు కామప్రవృత్తి, దాని నుండి నివృత్తి, ఈ రెండింటి వివేచన చేయలేరు. బాహ్య అంతఃశౌచములు గాని, వాటి కొరకు సాధన గాని, జీవితమునకు పారమార్థిక ప్రమాణములు గాని వారికి లేవు. అసత్యం అప్రతిష్టం తే జగదాహుర్ అనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. జగత్తు అనుసరించుటకు వేదాంత తత్వ ప్రమాణములు లేవని, శాశ్వతమైన తత్వమే లేదని, పరమార్థమును అనుసరించి శాసించే ఈశ్వరుడు లేడని, తమను దండించేవారు లేరని, స్త్రీ పురుషుల పరస్పర సంబంధం వలన కలిగే కామసుఖం కంటే అన్యమైన సుఖమే లేదని అంటారు. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః. ఇలాంటి దృష్టిని మతమును అవలంబించి బుద్ధి నాశనమైన వారై మూఢులై క్రూర కర్మలను చేస్తూ ప్రజలను నాశనం చేయడానికి వారికి శత్రువులై పుడుతున్నారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదన్వితాః మోహాద్గృహీత్వా అసద్గ్రాహ ప్రవర్తంతే అశుచివ్రతాః. ఎంత అనుభవించినా పూర్తి కాని కామమును కౌగిలించుకొని డంబము, దురభిమానము, మదము అను దుర్గుణములతో కూడి వివేకహీనులై అనాత్మ విషయములనే గ్రహిస్తున్నారు, అనాత్మ విషయములలోనే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన వలన చింతాం అపరిమేయాం చ ప్రళయాంతాం ఉపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావద్ ఇతి నిశ్చితాః. చచ్చే వరకు, సృష్టి ప్రళయం వరకు అంతులేని దుఃఖమే వస్తున్నా చల్లగా ఆశ్రయించి శిరసావహించి కామమును భోగించుటయే పరమగతిగా జీవిస్తున్నారు. ఇలా నిశ్చయించుకున్న వారై ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం
అన్యాయేనార్థసంచయాన్ ఆ ఆ వందలు కోట్ల సంఖ్యలలో ఉన్న ఆశల చేత బద్ధులై క్రోధముతోనైనా కామములను సాధించే నిశ్చయంతో కామభోగముల కొరకు చెడు మార్గములనైనా లెక్కించక ధనరాశులను కూడబెట్టాలని కోరుతున్నారు. వట్టి కోరడమే కాదు, ఇదమద్య మయా లబ్ధం ఇదం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం. ఈ రోజున ఈ కోరికను సాధించాను, ఈ కోరికను కూడా ఇదిగో సాధిస్తాను. ఈ ధనం ఇప్పుడున్నది, ఇంకా అక్కడి నుండి ఇక్కడి నుండి ధనం వస్తుంది. కోరికలు ధనం కోసం ఏమైనా చేస్తాను. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చ అపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆ ఆ ఆ వీడు నా చేత చంపబడిన శత్రువు. నాకు అడ్డం వచ్చిన వారినెవరినైనా లెక్క చేయక అందరినీ చంపేస్తాను. అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుని శాసించేవాడిని నేను. జగత్తును భోగించేవాడిని, కార్యసిద్ధిని పొందేవాడిని, బలవంతుడను, భోగములందే సుఖించేవాడిని. ఆఢ్యో అభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఆ ఆ సంపదలు కలవాడిని, గొప్ప వంశమునకు చెందినవాడిని. యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, భోగములనన్నిటినీ అనుభవించి ఆనందిస్తాను. నాతో సమానుడేడి అని భావిస్తూ అజ్ఞానం చేత మోహంలో పడిన వారై అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అశుచౌ ఆ అనేక విషయ సంకల్పముల చేత చిత్త విక్షేపమును చెందినవారై, మోహమనే వలచే చుట్టబడిన వారై, కామభోగములందు ఆసక్తి గలవారగుతూ మాలిన్యము దుఃఖభూయిష్టము అయిన సంసార నరకంలో పడుతున్నారు. ఆత్మసంభావితాస్తబ్ధాః ధనమానమదన్వితాః యజంతే నామయజ్ఞైస్తే
దంభేన అవిధిపూర్వకం ఆ ఆ ఆ తమ గొప్పతనమును తామే చెప్పుకుంటూ జ్ఞాన చైతన్యం లేని మొద్దులై ధనము దేహాభిమానము మదము నిండి ఉండుట చేత తప్పుడు ధ్యేయములతోనూ తప్పుడు భావాలతోనూ పేరుకు చేశామని చెప్పుకోవడానికి దైవీ కర్మలనబడేవి చేస్తూ ఉంటారు ఈ రాక్షసులు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకాః దేహాత్మభావమును కామబలమును గర్వమును క్రోధమును ఆశ్రయించి నా తత్వమునందు గుణభావములను ఆరోపిస్తూ వారి దేహములలోనూ ఇతరుల దేహములలోనూ ఉన్న నన్ను వారి ప్రవర్తన చేత ద్వేషిస్తున్నవారవుతున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు నా తత్వమును ద్వేషించేవారైన ఆ క్రూరులను, ఆ నరాధములను, ఆ దౌర్భాగ్యులను జన్మ మృత్యు ప్రవాహ రూపమైన సంసార మార్గంలో ఎప్పుడూ మళ్లీ మళ్లీ రాక్షస వంశములలోనే త్రోసేస్తున్నాను. ఆసురీం యోనిం ఆపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం రాక్షస వంశములలోనే పుడుతున్న ఈ మూఢులు జన్మ జన్మలకు నన్ను పొందక ఇంకా ఇంకా నీచమైన గతులను పొందుతున్నారు అర్జున. గొప్ప సంపద గలవారు గదు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. జగద్విషయములందు కామము, అవి ఫలించకపోతే కోపము, ఫలించిన వాటిని విడువకూడదనే లోభము, ఈ మూడు ఆసుర భావములు పరలోక నరకమునకు సంసార నరకమునకు ద్వారములు. కనుక జీవుని నాశనమునకు కారణమైన ఈ మూడింటిని విడిచిపెట్టు.
ततः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम्। అర్జున, ఈ 3 అజ్ఞాన నరక ద్వారములను విడిచిన మానవుడు తన శుభమును ఇతరుల శుభమును కోరి నిజ తత్వసాధనను సాధన కర్మను ఆచరిస్తాడు, మోక్షమును పొందుతాడు. యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం। ఆ ఆ ఎవడు శాస్త్రవిధిని తత్వదృష్టిని విడిచి కామప్రేరితుడై ప్రవర్తిస్తాడో వాని మానవ జన్మ మట్టిపాలవుతుంది. వానికి జీవన్ముక్తిత్వమూ లేదు, మోక్షమూ లేదు, ఏ సుఖమూ లేదు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి। కనుక చేయవలసినదేదో చేయకూడనిదేదో నిశ్చయించుటకు శాసించి చెప్పే తత్వశాస్త్రం నీకు ప్రమాణం. తత్వశాస్త్రం విధించిన నియమమును తీరును తత్వదృష్టిని తెలుసుకుంటేనే గాని ఈ మానవ జన్మలో ఏ కర్మను చేయుటకు అర్హుడవు కావు. ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః।